ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి సామెతల గ్రంథం 31 అధ్యాయం 25 వచనం యొక్క మొదటి భాగం. బలంను ఘనతయు ఆమెకు వస్త్రములు. ఈ బలంను ఘనతయు ఆమెకు వస్త్రములు ఎప్పుడైతే ఇవ్వబడ్డాయి అని అంటే ఆమె ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఎంచబడిందో, ఇక్కడ ఉన్న ఆ సద్గుణాలన్నీ ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో దేవుడు ఆమెను ఘనపరచువాడుగా ఉన్నాడు. ఆమె తన చేతులతో కష్టపడి పనిచేసేదిగా ఉంది. తన యొక్క దాతృత్వం నీ పేదవారి పట్ల చూపించేదిగా ఉంది. తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేదిగా ఉంది. అటువంటి సద్గుణాలు మనం కూడా కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఇవన్నిటికంటే ముందు ఏవైతే మనకు రాబో కాల విషయంలో భయాలు ఆందోళనలు ఉంటున్నాయో వాటిని అన్నిటినీ మనం విశ్వాసంతో దేవుని దగ్గర తీసుకొచ్చి మనకున్న కన్ఫ్యూజన్స్, మనకున్న ఆలోచనలు, మనకున్న ప్రణాళికలు అన్నీ దేవుని పాదాల దగ్గర తీసుకొస్తే ఆయన పరిశుద్ధాత్మ యొక్క కృప చేత మనల్ని సరి అయిన మార్గంలోకి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏ భయము, ఏ ఆందోళన, ఏ భారం లేకుండా మనల్ని సునాయాసంగా తీసుకెళ్ళేవాడుగా ఉన్నాడు. అటు దేవుడి దగ్గరికి మనం వద్దాం. నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవ చేయకుండా ఉండని దేవుడు అని మనం గుర్తించి ప్రభు దగ్గరికి వద్దాం. ఈ రోజంతా ఆయన తట్టు చూద్దాం. ఆయన మనకు బలము ఘనతను అనుగ్రహించి దేవుడవని ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు దయచేసిన బలము ఘనతను బట్టి మీకు వందనాలు. ఇవన్నిటికీ మేము పాత్రలమైతే కాదు కానీ దేవా, నీ దయతో మీరే మమ్మల్ని కరుణించినందుకే నీకు వందనాలు. మీ తట్టు చూడుటకు నేర్పించండి. మా భారము ఏవైతే మేము అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని దేవా నిన్ను చూడలేక, నీ యొక్క గొప్ప పనిని మేము చేయలేక, నీ ఆలోచన ప్రకారంగా నడవలేకపోతున్నాము దేవా, ఈ రోజంతా మాకు సహాయం అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.